చర్చిలో పేలిన భారీ బాంబ్ బ్లాస్ట్. చర్చిలో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. చెల్లాచెదురుగా మృతదేహాలైతే పడిపోయాయి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఓ క్రైస్తవ చర్చిలో భయంకరమైన సూసైడ్ బాంబు దాడి జరిగింది. ఈ దాడి సమయంలో ప్రార్థన కార్యక్రమం జరుగుతూ ఉండగా పేలుడు పదార్థాలకు సంబంధించి బెల్ట్ ధరించిన ఉగ్రవాది చర్చిలోకి ప్రవేశించి ఒక్కసారిగా తనను తానే పేల్చేసుకున్నాడు. ఈ దాడి తీవ్రత చొప్పున చర్చిలో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. 30 మంది వరకు మృతి చెందారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం చూస్తే ఈ దాడిలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారని సమాచారం. చాలా మంది గాయపడ్డారు. గాయాల తీవ్రతపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఘటనా స్థలాన్ని సురక్షితంగా మార్చేందుకు బలగాలు రంగంలోకి దిగాయి. చర్చిలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాది సమాచారాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్ర సంస్థలేవీ లేవు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి సంబంధించి బాధ్యత వహించలేదు. అయితే సిరియా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్కి చెందిన ఓ ఉగ్రవాది చర్చిలోకి ప్రవేశించి ముందుగా కాల్పులు జరిపి అనంతరం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడంటున్నారు. ఓ ప్రత్యక్ష సాక్షి రావద్ మాట్లాడుతూ ఆ దాడికి పాల్పడిన వ్యక్తి ఇద్దరితో కలిసి వచ్చాడు. ఆ ఇద్దరు కూడా అక్కడి నుండి పారిపోయారని, ఆ వ్యక్తి మొదట చర్చిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి బాంబును పేల్చుకున్నాడని చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది, ప్రథమ చికిత్సా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ఘటనా స్థలంలో రక్తపు మరకలు, చిత్రమైన శరీరాలు వంటి భయంకర దృశ్యాలు కనిపించాయి. ఒక మహిళ అయితే మోకాళ్లపై కూర్చుని కంటతడి పెట్టిన దృశ్యాలు హృదయాన్ని కలిచివేశాయి. గత కొన్ని సంవత్సరాలలో సిరియాలో జరిగినటువంటి అత్యంత తీవ్రమైన చర్చి ఉగ్రదాడిగా ఇదైతే గుర్తింపు పొందింది. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.